సో ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ ల్యాకింగ్ స్కిల్ సెట్స్. సో ఇండియాలో బేసికలీ థియరీ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో యుఎస్ స్టైల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తో మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంపేర్ చేసుకుంటే వాళ్ళకి మేజర్ గా ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. సో బీటెక్ స్టూడెంట్స్ కి ఏంటంటే దే ల్యాక్ ప్రాక్టికల్ స్కిల్స్ అండి. థియరీ బేస్డ్ లెర్నింగ్ వల్ల వాళ్ళు జాబ్స్ తెచ్చుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఉంది ఇండియాలో. అలాగే 15 lakh గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటే అందులో 10% మాత్రమే ఐటీ జాబ్స్ తెచ్చుకోగలుగుతున్నారు. మిగతా 90% ఐదర్ అన్ఎంప్లాయిడ్ ఆర్ ఇర్రిలవెంట్ జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళు చదువుకుంది వేరు, వాళ్ళు చేసే జాబ్స్ వేరు. సో ఆ 10% ఐటీ జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళలో 90% ఆఫ్ ద పీపుల్ 25,000 per month శాలరీతో ఉన్నారు. అంత తక్కువ ప్యాకేజ్ తో ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి సిటీస్ లో బతకడం చాలా కష్టం. సో దీని ప్రాబ్లం వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే అండి, వీఆర్ నాట్ గెటింగ్ అప్డేటెడ్ స్కిల్స్. ఇప్పుడు చూస్తే ప్రపంచం అంతా కూడా ఏఐ అండ్ డేటా సైన్స్ నడుస్తోంది. సో ఏఐ అండ్ డేటా సైన్స్ లో అప్ స్కిల్ అవ్వడం అనేది చాలా చాలా అవసరం. సో దానికోసమని ఇంటెలిపాత్ నుంచి మేము ఏఐ అండ్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మేము లాంచ్ చేశాము. సో ఎనీ ఇండియన్ అండర్ గ్రాడ్ స్టూడెంట్ ఎట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ వాళ్ళు మా దగ్గర నుంచి కోర్స్ తీసుకుని అండ్ వాళ్ళ బీటెక్ అవ్వగానే వాళ్ళు ఒక ఐఐటిఎన్ లాగా ప్యాకేజ్ సంపాదించుకోగలుగుతారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ అవర్ కోర్స్. సో ఈ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయడానికి ఇంటెలిపాత్ నుంచి మేము ఒక కొత్త కోర్స్ డిజైన్ చేశామండి. ఇప్పుడు ప్రపంచమంతా చూసుకుంటే ఏఐ అండ్ డేటా సైన్స్ ఉంది. ఏఐ అండ్ డేటా సైన్స్ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అది ఇంకా చాలా రీసెర్చ్ స్టేజ్ లో ఉంది. 10% మాత్రమే మనం చూస్తున్నాం, మిగతా 90% స్టిల్ వెరీ మచ్ ఇన్ ద రీసెర్చ్ స్టేజ్. సో మేము లాంచ్ చేసిన కోర్స్ ఏఐ అండ్ డేటా సైన్స్, అది అండర్ గ్రాడ్ స్టూడెంట్స్ అందరూ తీసుకోవచ్చు. దాని ఎయిమ్ ఏంటంటే అండి, బై ద టైమ్ దే ఫినిష్ దేర్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఆ స్కిల్స్ తో ఒక ఐఐటిఎన్ లాంటి ప్యాకేజ్ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ లో చూసుకుంటే ఏఐ స్పెషలైజేషన్ అయితే ఉంటుంది, కాకపోతే వాళ్ళకి జనరేటివ్ ఏఐ, ఎల్ఎల్ఎం కాన్సెప్ట్స్ అయితే నేర్పించట్లేదు, ఐఐటిఎన్స్ కి నేర్పిస్తున్నారు. సో మేము ఆ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా నేర్పించడం వల్ల వాళ్ళు హై ప్యాకేజ్ జాబ్స్ ఇన్ టాప్ ఎంఎన్సీస్ తెచ్చుకోగలుగుతారు.